ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారికి గోల్డెన్ టైం స్టార్ట్ అయ్యింది. జూన్ 12వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు. పూర్వ జన్మలో చేసిన పుణ్యం ఈ రూపంలో వచ్చింది. ఒక్క శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ కన్యా రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కన్యా రాశి వారికి గోల్డెన్ టైం అనేది స్టార్ట్ అయ్యిందండి. ఈ రాశి వారికి ఈ సమయం ఎంతో ప్రత్యేకంగా అనిపించవచ్చు. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక అవకాశం, ఒక మంచి వార్త లేదా ఒక సానుకూలమైన మార్పు కూడా మీ జీవితంలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తుంది. ఇంతకాలం మీరు చేసిన కష్టం, చూపిన సహనం, పట్టుదల ఇప్పుడు ఫలించే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా అనిపించవచ్చు. గతంలో ఎన్నోసార్లు నిరాశ చెందిన సందర్భాలు ఉండవచ్చు. మీ ప్రయత్నాలకు వెంటనే ఫలితం రాకపోవడం వలన మీరు ఆలోచనలో మునిగిపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు కూడా క్రమంగా మారుతున్నట్లుగా మీకు అనిపించవచ్చు. మీకు అనుకూలమైనటువంటి వ్యక్తులు, అవకాశాలు మరియు పరిస్థితులు కూడా మీ చుట్టూరు ఏర్పడే అవకాశం అయితే ఉంటుందండి. జూన్ 12వ తేదీ వరకు కూడా మీకు ఒక కొత్త ఆశనిచ్చే ఒక రోజు కావచ్చు. మీరు ఊహించని ఒక సమాచారం, ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా ఒక అవకాశం మీలో కొత్త నమ్మకాన్ని నింపవచ్చు. ఇది ఉద్యోగం, వ్యాపారం, విద్య, కుటుంబం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినదై ఉండవచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో కూడా మంచి సూచనలు అయితే కనిపించవచ్చు. నిలిచిపోయిన పనులు ముందు కదలడం, కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం లేదా మీ యొక్క కృషికి తగిన గుర్తింపు రావడం వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. మీరు తెలివిగా వ్యవహరిస్తే ఈ కాలం మీకు మరింత లాభదాయకంగా మారుతుంది. కుటుంబం మరియు సంబంధాల పరంగా కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అయితే కనిపిస్తోందండి. మీకు నిజంగా మద్దతు నిలిచేవారి ప్రేమ, ఆదరణ మరింత స్పష్టంగా తెలుస్తుంది. అపార్థాలు తగ్గి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతున్నట్లుగా మీకు అనిపిస్తుంది. గతంలో మిమ్మల్ని విమర్శించిన వారు కూడా ఇప్పుడు మీ యొక్క పురోగతిని గమనించే అవకాశం అయితే ఉంటుందండి. మీరు నిశ్శబ్దంగా చేసిన కృషి ఫలితాలు బయటపడడం ప్రారంభం అవుతాయి. మీ యొక్క ఆత్మవిశ్వాసం అనేది పెరిగి కొత్త లక్ష్యాల వైపు అడుగులు వేయడానికి ప్రేరణ లభించవచ్చు. ఈ కాలంలో మీకు వచ్చిన అవకాశాలను నిర్లక్ష్యం చేయవద్దు. చిన్న అవకాశమే పెద్ద విజయానికి దారితీసే అవకాశం అయితే ఉంటుంది. సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకుంటే మీ యొక్క భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోగలుగుతారు. గుర్తుంచుకోండి, పుణ్యం, అదృష్టం, అనుకూలమైన పరిస్థితులు ప్రేరణను ఇస్తాయి. కానీ నిజమైన విజయాన్ని తీసుకురావేది మీ యొక్క కృషి, క్రమశిక్షణ మరియు ధైర్యం. మీపైన నమ్మకం ఉంచి ముందుకు సాగండి. కన్యా రాశి వారికి జూన్ నెల కొత్త ఆశలు, మంచి అవకాశాలు, ఆర్థిక పురోగతి మరియు ఆనందాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటున్నాం. కన్యా రాశి జాతకులకు ఈ సమయం చాలా ప్రత్యేకమైనటువంటి సమయంగా కూడా మనమైతే పూర్తిగా చెప్పుకోవచ్చండి. ఈ రాశి వారికి ఊహించని చోటు నుండి ఒక్క శుభవార్త ఈ సమయంలో అయితే కనబడుతుంది. మీలో కొత్త ఉత్సాహం నింపవచ్చు. గతంలో ఎన్నోసార్లు ప్రయత్నించిన ఫలితం పోయిన పని ఇప్పుడు సులభంగా పూర్తయ్యే సూచనలు కూడా ఉన్నాయి. మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం అనేది మీ ముందుకు వస్తుంది. ధనానికి సంబంధించిన విషయాల్లో కూడా మంచి మార్పులే కనిపించవచ్చు. నిలిచిపోయిన డబ్బు రావడం, కొత్త ఆదాయ అవకాశాలు ఏర్పడడం లేదా మీ కృషికి తగిన గుర్తింపు లభించడం వంటి పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. మీరు చేసిన ప్రతి పని ఆలోచించి చేస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ కాలంలో మీ యొక్క అదృష్టం కంటే కూడా మీ యొక్క నిర్ణయాలు ఎక్కువ ప్రభావం చూపవచ్చు. అందరికీ కూడా మీ ముందుకు వచ్చే అవకాశాలను జాగ్రత్తగా పరిశీలించండి. కొన్ని చిన్న అవకాశాలు కూడా భవిష్యత్తులో పెద్ద విజయాలకు కారణం కావచ్చు. ప్రేమ మరియు కుటుంబ జీవితంలో కూడా సానుకూలమైన మార్పులు అయితే కనిపించవచ్చు. మీకు దూరంగా ఉండేటటువంటి వ్యక్తులు కూడా మళ్ళీ దగ్గర అవ్వడం, అపార్థాలు తొలగిపోవడం లేదా మీ మాటకు విలువ పెరగడం వంటి పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం అయితే ఉంటుందండి. మీపైన నిజమైన ప్రేమ, గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు మరింత దగ్గరగా ఉంచుకోవడం మీకు చాలా మంచిది. గతంలో మిమ్మల్ని తక్కువగా చూసిన వారు కూడా, మీపైన అనుమానం వ్యక్తం చేసిన వారు కూడా ఇప్పుడు మీ యొక్క పురోగతిని చూసి ఆశ్చర్యపోయే అవకాశం అయితే ఉంటుందండి. మీరు నిశ్శబ్దంగా చేసినటువంటి కృషి ఇప్పుడు అందరికీ కనిపించడం ప్రారంభం అవుతుంది. జూన్ నెల చివరి వరకు కూడా మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన అవకాశం అనేది రావచ్చు. ఇది ఉద్యోగమో, వ్యాపారమో, విద్య, ఆస్తి లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినదై కూడా ఉండవచ్చు. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో మీరు ఊహించిన స్థాయికి ఎదగవచ్చు. కన్యా రాశి వారికి గోల్డెన్ టైం కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, ఆర్థికపరమైన పురోగతి మరియు ఆనందాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాము. చూశారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ కన్యా రాశి జాతకుల యొక్క
యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో కూడా ఈ వీడియో ద్వారా చూసేద్దామండి. ఈ కన్యా రాశి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపాలి అనేటటువంటి కోరిక వంటి స్వభావాలు కలవారుగా ఉంటారు. ఈ రాశి స్త్రీలు చాలా మృదువైన మనసు కలవారుగా ఉంటారు. వీరు ఎక్కువగా ఉక్రోషానికి కూడా లోనవుతూ ఉంటారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అని చెప్పవచ్చు. ఈ కన్యా రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో మాత్రం అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. మీరు గతంలో పెట్టిన పెట్టుబడులకు ఈ సమయంలో మంచి విముక్తి అయితే రాబోతోందండి. ఈ సమయంలో మీరు ఆర్థికపరమైన లాభాలు కూడా చాలా చూడబోతున్నారు చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయంలో అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగానే ఏర్పడబోతోంది. కళలు కూడా ఊహించని మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు. ఆవేశానికి, ఉక్రోషానికి వీరు ఎక్కువగా లోనవుతూ ఉంటారు. ఈ రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపాలి అనేటటువంటి కోరిక అనే స్వభావం కలవారుగా ఉంటారు. పరిస్థితులు అనుకూలించిన మీరు జీవితంలో చక్కగా రాణించి 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో అధికంగా ఉండును. పెద్ద పెద్ద కార్యక్రమం నందు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము కూడా వస్తాయి. ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో ఉండదు. కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలన్నా జిజ్ఞాస కూడా వీరిలో అధికంగా ఉండదు. వీరు నడు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించుట, మిత్రుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారే జారిపడట అనే లక్షణాలు కూడా కలవారుగా ఉంటారు. జన సమాధ్యం ఉన్నచో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకొనుటకు సిగ్గు ఉన్న పరిస్థితిని వీరు చెప్పుటకు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు. బంధుమిత్రులకు భయపడి వారి యొక్క బాధ్యతలను ఎత్తుకొని వీరు చిరకాలము కూడా బాధపడుతూ ఉంటారు. కన్యా రాశి వారు తప్పులు చేసినా దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కులో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులు కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు. చేయి చాపిన చోటల్లో కూడా వీరికి రుణం దొరుకుతుంది. ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వీరికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దాన్ని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణము కలవారుగా ఉంటారు. లిపికి సంబంధించిన విద్యా విధానము, టైపు, షార్ట్ హ్యాండ్, కావ్యరచన, దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధన శాఖల్లో, బ్యాంకుల్లో, కోశాగారంలో, సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగా రాణించే స్వభావాన్ని కలవారుగా కూడా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు, అలిక పనులు, గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు, భర్తను సరిదిద్దుకొనగల గడిసరితనము కూడా గలవారుగా ఉంటారు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.